డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం తాళపాలెంలో బైబిల్ మిషన్ స్వస్థతశాల ఆధ్వర్యంలో తైలాభిషేక పండుగ అద్భుతంగా జరిగింది. దైవజనులు సురేష్ కుమార్ గ్రీటింగ్స్ తెలియజేశారు. తదుపరి బిషప్ రెవరెండ్ క్రిస్టియన్ పాల్ వర్తమానం అందించగా అనంతరం క్యాండిల్ సర్వీస్ జరిపించారు. ముఖ్య వాక్య సందేశం స్థానిక దైవజనులు రెవరెండ్ ఎన్ శాంతిరాజు ముఖ్య వాక్య సందేశాన్ని అందించారు. అనంతరం వచ్చిన జనసమూహాలకు క్రమంలో తైలాభిషేకం చేశారు. అనేక మంది విశ్వాసులు సాక్షులు దేవుడు చేసిన మేలును తెలియజేశారు. అనేక ప్రాంతాల నుంచి ప్రజలు ఆసక్తితో విశ్వాసంతో తైలాభిషేక పండుగల్లో పాల్గొని దైవాశీర్వాదాలు పొందుతున్నారు. వచ్చిన వారందరికీ ప్రేమ విందు ఏర్పాటు చేశారు. మరలా ఆగస్టు 15న చిత్తూరులో తైలాభిషేక పండుగ జరుగుతుందని ఆయన తెలియజేశారు. పౌలు గారు ఎఫెసీ సంఘానికి వ్రాస్తూ 4వ అధ్యాయం 11 నుంచి ఇంచుమించు 12 వచనాల్లో చూడగలిగితే ఇవ్వబడినటువంటి కృపావరములను మనము చెయ్యి అన్నారు. 5 నిమిషాలు చేశారు. ఎన్ని నిమిషాలు చేశారు? నా ప్రారంభ ప్రార్థన హృదయపూర్వకంగా నాతో నేను చేసిన ప్రార్థన 5 నిమిషాలు. 5 నిమిషాలు ప్రార్థన. బిఫోర్ లాస్ట్ వీక్ రాత్రి 11 గంటలకు ప్రార్థనలోకి వెళ్ళి ఆమెసరికి మరుసటి రోజు మధ్యాహ్నం 3 అయిందండి. 16 గంటలు నేను ప్రార్థన చేయగలిగాను. బిఫోర్ లాస్ట్ వీక్ అండి. రాత్రి 11 గంటలకు వెళ్తే ఆమెసరికి తెల్లవారి 3 అయిపోయింది, 9 అయిపోయింది, 10 అయిపోయింది, మధ్యాహ్నం 3 అయిపోయింది. లేచి గడియారం చూస్తే నేనే ఆశ్చర్యపడ్డాను. ఇంతసేపు నీ సన్నిధిలో నన్ను ఉంచిన తండ్రి నీకు స్తోత్రములని. రామచంద్రపురం నేను సేవ ప్రారంభించినప్పుడు నా సేవా జీవితం ఏమిటి? యేసుక్రీస్తే దేవుడు రక్షకుడని చెప్పడమే నా పని. బైబిల్ పుచ్చుకుని ఇదే చెప్పడం నా పని, నా డ్యూటీ. ప్రారంభంలో నేను సేవకు వచ్చాను. నేను చదివింది గవర్నమెంట్ అయితే కనుక మళ్ళా డిగ్రీ చేద్దామని వెళ్ళి దానిలో కూడా ఉత్తీర్ణత, ఎంట్రన్స్ టెస్ట్ లో ఉత్తీర్ణత సాధించి డిగ్రీ చేద్దాం, ఏది చదువుదామన్నా ముందుకు వెళ్ళనివ్వట్లేదు దేవుడు. సేవే అంటుంటే సేవకు వచ్చేసాను. అనగా ఆయన అభిషేకమునిచ్చి కొందరిని మాత్రమే దేవుడు వాడుకుంటూ ఉంటారు. ఎలా చెప్పాలి? సువార్త చేయుట కొరకై దేవుడు అభిషేకిస్తారు. ఏమండి? వివాహాలు చేయటము కొరకై దేవుడు అభిషేకిస్తూ ఉంటారు. జనన మరణాలను జరిగించడము కొరకై దేవుడు తన దాసులను అభిషేకిస్తూ ఉంటాడు. ఇక్కడ సమూయేలు గారు 2 వ్యక్తులను ఒకే భక్తుడు అభిషేకిస్తూ ఉన్నాడు. కారణం ఏమిటి అంటే అందరూ అభిషేకించడానికి లేదు, అందరూ వివాహాలు చేయడానికి లేదు, అందరూ సంస్కారం ఇవ్వడానికి లేదు, అందరూ జనన మరణాలు చేసే అవకాశాలు అందరికీ ఉండవు. దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా ఆయన పిలుస్తూ ఉంటారు. రావాలి, ముందుకు రండి. పేర్లు పెట్టించుకోవాల్సిన వాళ్ళు ముందుకు రండి.
రేపు సెకండ్ సాటర్డే కలుగదు మరులనమైతే కోరి చెరువు తెలుసునా జాగ్రత్త ప్రయాణాల్లో దేవుని మాట 1000 రూపాయలు 2000 తండ్రి యొక్క కుమారుని యొక్క మీరే రెండోసారి మూడోసారి 1116 మారు కొట్టేశామండి. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామమున దేవుడు మహాదేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తుకే మహిమ కలుగును గాక. దేవుడు గత 26 సంవత్సరాలుగా, అంతకుముందు మా తండ్రి గారు గొప్ప పరిచర్య చేసేవారు. ఆ పరిచర్యలో భాగంగా నన్ను చదువుకునేటప్పుడు చదివించి మంచి ఉద్యోగం చేయించాలి అని మా తండ్రి గారి యొక్క ఆశయం, మా తల్లి గారి ఆశయం. అయితే దేవుడు నేను ప్రార్థనలో ఉన్నప్పుడు నన్ను పిలిచి నా సేవ చేయి రాజు అని స్పష్టంగా పిలిచారు. అప్పుడు నేను చదువును వదిలి వచ్చి రామచంద్రపురంలో ఈ సేవ ప్రారంభించాను. 2000 సంవత్సరంలో వచ్చి ఒక గదిలో సేవ ప్రారంభించాను నేను. ఆ పరిచర్య నేడు ఈ రోజు తైలాభిషేక పండుగ అద్భుత రీతిగా ప్రభు జరిగించారు. చూశారు కదా, ఎన్నో కేజీల తైలం వారి మీద పోసి అభిషేకించిందే కొన్ని 100 కేజీల తైలం వచ్చింది కూడా కొన్ని 100 కేజీలు. ఇక్కడ ఎలాగైతే దేవుడు నన్ను అభిషేకించుకుని పని జరిగిస్తున్నారు, ఆ రీతిగానే చిత్తూరులో కూడా ఈ రకంగా పరిచర్య చేయటానికి దేవుడు చూపించారు. అక్కడ 3.5 ఎకరాలు కొని అందులో ఒక శాల వేసి షెడ్డు వేసి అక్కడ పని జరుగుతుంది, అక్కడ సేవ జరుగుతుంది మా కుటుంబం ద్వారా. అది రేపు అక్కడ తైలాభిషేక పండుగ ఆగస్టు 15. ఇప్పుడు ఇక్కడ 7వ తారీఖు ఎలాగైతే జరిగిందో కొన్ని 100 మంది మీరు చూశారు. మీడియా వారు చూసి కూడా చాలా సంతోషించారు. మీ సంతోషాన్ని కూడా నేను మిమ్మల్ని బట్టి కూడా సంతోషిస్తున్నాను. అలాగే రేపు 15వ తేదీ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు చిత్తూరులో ఆగస్టు 15 తైలాభిషేక పండుగ ఉంది. దానికి ఆ ఏరియా వాళ్ళందరూ నేను ఇన్వైట్ చేస్తున్నాను. అందులో పాల్గొని దైవాశీర్వాదములు పొందవలసిందిగా కోరుచున్నాం. మీ మీడియా వారి ద్వారా కలుగును గాక. దివ్య లక్షణములు కలిగిన దేవునికే మహిమ కలుగును గాక. ఈ దినం దేవుడు ఎంతో అద్భుతమైన రీతిగా ఈ తైలాభిషేక పండుగ కార్యక్రమాన్ని జరిగించారు. అయితే ఈ సంవత్సరం అద్భుతం ఏంటి అని అంటే, ప్రతి సంవత్సరం మేము మా బృందం యవనస్తులు అందరూ కలిసి పోస్టర్లు వేస్తాం. కానీ ఈ సంవత్సరం ఏ పోస్టర్ లేకుండా దేవుడు ఇంత ఘనముగా ఆయన మహిమపరచబడినట్లుగా వందలాది జనులని స్థలమునకు ఆకర్షించి దేవుడు ఆయన మహిమార్థమై ఈ కార్యక్రమాన్ని జరిగించినందుకు దివ్య లక్షణములు కలిగిన దేవునికే మహిమ కలుగును గాక. వచ్చినటువంటి వారందరూ కూడా సంతోషించారు, ప్రభుని బలముగా ఆరాధించారు. అనేక మంది సేవకులు మాతో ఏకీభవించి ఆనందించి ప్రభుని మహిమపరిచారు. ఇక్కడికి వచ్చినటువంటి వారు అనేక సాక్ష్యములను వినిపింపచేసి, అలాగే దేవుని వారిగా ప్రతిష్ఠించబడినట్లుగా, పరిశుద్ధపరచబడినట్లుగా వారు అభిషేకించబడ్డారు. వారి అభిషేకాన్ని దేవుడు మరింత బలముగా నిలవబెట్టి అందరిని కూడా మహిమ మేఘంలోనికి సిద్ధపరచును గాక.
ఆమేన్.